ఆధ్యాత్మికతకు నిలయమైన అల్వాన్లో మరో భక్తి వేడుక ఘనంగా జరిగింది. పాకాలకుంట వద్ద నూతనంగా నిర్మించనున్న మల్లన్న స్వామి దేవాలయం శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కార్యక్రమానికి హాజరై భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అల్వాల్ పాకాలకుంట మల్లన్న స్వామి దేవాలయ అభివృద్ధిలో భాగంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి తమ ప్రభుత్వం తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డోలి రమేష్, స్వర్ణగిరి పరమేష్, చెన్నగిరి గుడి చైర్మన్ నాకుల్ యాదవ్ మరియు సత్యనారాయణ తదితర ముఖ్య నేతలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి అల్వాల్ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మల్లన్న స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. రాబోయే రోజుల్లో ఈ ఆలయాన్ని భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండేలా గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దామని ఆలయ కమిటీ సభ్యులు ధీమా వ్యక్తం చేశారు. శంకుస్థాపన అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంతో పాకాలకుంట పరిసరాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇంత లేట్ అయింది జిద్దుగా నువ్వు ఎట్లకెళ్ళి రావాలి. ఎంత జాగానే ఇది? 30 ఎకరాలు ఉంటుంది. మొత్తం గుడికే పెట్టిరా? ఇప్పుడు ఏది గవర్నమెంట్ నంబర్ ఇది? అంటే గవర్నమెంట్ నంబర్ కాదు, పూర్వం మనం తయారు చేసుకునే కాదు, వచ్చింది ఆలీలు అన్న కొబ్బరికాయ తెచ్చినావా? ఇంకా 2 ఇంకా తీసుకురా. సరే అన్నీ అట్లే మంచిగా మా రాజన్న గెలిపించి మినిస్టర్ కావాలా? తిట్టేటప్పుడు తిట్టు, ఇప్పుడు ఏమో ఇట్లా నెక్స్ట్ చేస్తానన్నా. చాలా రోజులు ఇంట్లో చేస్తాను. థ్యాంక్ యూ. పని చేయాలి. పక్క పెట్టు. జై మల్లన్న. ఇప్పుడు అది మిగతా పెళ్లిలో అదే చెప్పింది. ఎలక్షన్లో అయిపోయింది. నేను చెప్పిన డాడీతో మాట్లాడినా, మేము వస్తాము, వచ్చి చూస్తాం, నీకేం బాగాలేదు మొబైల్కి వచ్చి కలిసి మీరు ఉండాలని నేను చాలా మంది వెళ్ళిపోయారు. నేను కూడా పెళ్లికి పోయి వచ్చినా. కోపం ఉండదు ఎవరు, అనేకమైపోతారు, జనాలకి వెళ్ళిపోతారు. అది చాలా మోత్లకుంట ఏరియాలో పాత పురాతనమైన మల్లన్న టెంపుల్ ఉండే, దాన్ని పునర్నిర్మాణం కోసము మరి ఇక్కడ స్థానికులు అందరూ కలిసి దాన్ని మంచి గుడి కట్టుకోవాలని ప్లాన్ చేసుకుని దానికి మా ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి సహకారం కూడా తప్పకుండా ఉంటుంది. మళ్ళీ మనం గుడి కంప్లీట్ అయినాక మళ్ళీ పెద్ద ఎత్తున మనం మల్లన్న దేవుని పూజ చేసుకొని ఆ దేవుడు అందరూ సలహా ఇవ్వాలని కోరుకుంటున్నాం. పరిధిలోని రోడ్ నంబర్ 11లో ఉన్నటువంటి పాకాలకుంట మల్లన్న గుడి యొక్క చరిత్ర గురించి చెప్పాలంటే చాలానే ఉన్నది. కాకపోతే ఇక్కడ ఈరోజు పాత గుడి అయినవి కావున దాన్ని డిస్మెంటల్ చేసి మళ్ళీ పునర్నిర్మాణం కొరకు మేము ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు జరిగింది, పెద్దవాళ్ళు అందరూ వచ్చి అందరు ఆహ్వానం కొరకు అందరూ వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి అందరూ పాల్గొన్నారు.
మాకెంతో సంతోషంగా ఉంది. ఈ గుడికి ముందు ఏం ఉండేది కాదు, ఇప్పుడు కొంచెం కొంచెం ఒక్కొక్కటి చేసుకుంటున్నాము. మళ్ళీ ఈ గుడిని పునర్నిర్మాణం చేసి పూర్వ వైభవం తీసుకురావాలని మా యొక్క ప్రయత్నం. అల్వాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ మాకు సహాయ సహకారాలు అందించగలరని మీ అందరితో మనవి చేస్తున్నాను. మీది మాది అనకుండా అందరం మన గుడిగా మనం ఒక ప్రతిజ్ఞపూర్వకంగా దీన్ని ముందుండి నడిపించి పైకి తీసుకురావాలని నా యొక్క ఆకాంక్ష. మీరందరూ చేస్తారన్న నమ్మకంతో నేను కూడా ప్రమాణం చేస్తున్నా. కట్టడానికి మీరందరూ సహకరించాలని నా యొక్క ముఖ్య మనవి. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఆయన కూడా నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. మీరు చెయ్యండి, నేను ఉన్నాను మీ వెనకాలని చెప్పాడు. పెద్దవాళ్ళందరూ మనకు భరోసా ఇచ్చారు. ఆ భరోసాతోటే మనం ముందుకు పోతున్నాము. ఎవరైనా మేము అడిగితే ఏమనుకుంటారో అని మీరు ఎవరు అనుకోవద్దు. ఎవరైనా నా నంబర్ ఉంటుంది ఇక్కడ బోర్డు మీద, మీరు వచ్చి సహకరించవచ్చు. మీకు ఏదైనా మేము అన్ని విధాల మీకు శాశ్వత పూజలు కానీ అన్నిటికీ మేము సహాయ సహకారాలు చేసి మిమ్మల్ని దేవుని యొక్క సన్నిధిలో భాగస్వామ్యం చేయగలమని మనవి చేస్తున్నాం. ప్రమాణపూర్వకంగా చెప్తున్నాం. మనస్ఫూర్తిగా రాగలరని మనవి. పై చిలుకున్న సంవత్సరాల నుంచి, వందలాది సంవత్సరాల నుంచి ఆరాధ దేవుడు అయిన యాదవులకు ఈరోజు పునర్నిర్మాణం అవుతుంది కాబట్టి చుట్టుపక్కల ప్రాంతం అంతా అల్వాల్ ప్రాంతంలోని 820 సంవత్సరాల వెంకటస్వామి గుడికి ఎంత చరిత్ర ఉందో ఈ మన మల్లన్న స్వామి అంత చరిత్ర ఉన్న పాకాలకుండల మల్లన్న స్వామి. ఇక్కడ పుట్టి పెరిగిన అందరికీ మల్లన్న దేవుడు అంటే చాలా దైవంతో సమానం. వాళ్ళ కులదేవుడు కాబట్టి పెళ్ళిళ్ళు కానీ పేరెంటాలు కానీ పిల్లలకు జ్వరం వచ్చినా చదువులు వచ్చినా ఏదొచ్చినా కానీ వాళ్ళకి మొత్తం వచ్చి ఆ మల్లన్నది పసుపును మొదలుపెట్టుకుంటే మంచి జరుగుతాయని ఒక నమ్మకంతో వందలాది సంవత్సరాల నుంచి ఇక్కడ జాతరలు జరుగుతాయి కాబట్టి చుట్టుపక్కల ప్రాంతం అంతా కారణం అడవి ఉంది. ఇక్కడ అంతా రౌండ్ కంచి ఉంది, అవతలనేమో చెరువులు ఉన్నాయి, ఇక్కడనేమో వెంకటస్వామి గుడి ఉంది, ఇక్కడ మల్లన్న గుడి ఉంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న అల్వాల్ ప్రాంతంలో ప్రతి ఒక్క మనిషి ఉన్న గడపలు ఉన్న ప్రతి ఒక్క మానవుడు భక్తుడు ఇక్కడ నివసిస్తున్న వాళ్ళకు ఈయన కులదైవం కాబట్టి ఏమున్నా కానీ సూర్యుడు ఉదయించేటప్పుడు మనం ఏ విధంగా మొక్తామో సూర్యుని అస్తమించేటప్పుడు అదేవిధంగా మొక్తాం. కాబట్టి మల్లన్న దేవునికి సూర్యచంద్రునికి ఎంత చరిత్ర ఉందో మల్లన్న దేవునికి పాకాలకుంటున్న మల్లన్న దేవునికి అంత చరిత్ర ఉన్నది. కాబట్టి నేను మా తాతలు ముత్తు తాతలు అంతా వచ్చి ఇక్కడ జాతరలంతా పాల్గొని ఈ ప్రాంతం అంతా దప్పు కొట్టి ప్రచారం చేసి మల్లన్న దేవుని కొట్టి తీసుకుపోయి మా చిన్నపిల్లలకు పెట్టుకొని పెళ్ళిళ్ళు పేరేటలైన చాలా పవర్ఫుల్ పుణ్యస్థలం ఇది. దీన్ని పాకాలకుంట అంటాం. కాబట్టి 3 తరాల నుంచి చేస్తున్న తుమ్మడి వంశస్థులు అన్నదమ్ములు అక్కజెల్లెళ్ళు మన్మలు మన్మరాళ్ళు ఈ దేవుని పైన ఉన్న భక్తితోటి పునర్నిర్మాణం అవుతుంది. కాబట్టి అల్వాలు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్క మనిషి ఈ గుడిగా పాల్గొని పునర్నిర్మాణం తోసినంత మీకు ఏం చేయగలతో మీ శక్తి ఏమున్నదో ఆ భాగస్వాములు అయ్యి మీరు పుణ్యతులు అవుతారని చెప్పి ఆ దేవుని ఆశీర్వాదం ఉంటుందని చెప్పి మీ కుటుంబాలకు మీ పిల్లలకు అందరికీ ఆ మల్లన్న దేవుని ఆశీర్వాదం ఉండాలని కోరుతా ఉన్నాం. ఈరోజు DBSMC మెంబర్ శరణగిరి గారు, నాగులు యాదవ్ గారు, అన్నగారు మల్లేష్ యాదవ్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు మహిళలు అక్కజెల్లెళ్ళు పిల్లలు అందరూ వచ్చి ఈ గుడి దగ్గర మరి ఈరోజు శంకుస్థాపన చేశారు. కాబట్టి పునర్నిర్మాణ శంకుస్థాపన చేసింది కాబట్టి అన్ని కులాలకు అన్ని వర్గాలు కులాలు అందరూ కలిసి ఈ గుడి దగ్గర పాల్గొని మీ జీవితాన్ని పుణ్యంగా చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం అంతా శాంతి ఉండాలని మల్లన్న కోరుకుంటా ఉన్నాం. మల్లన్నకి పాకాలకుంట మల్లన్నకి